అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చందనగర్ నుంచి. చందానగర్ నుంచి వచ్చారు. ఓకే, అసలు ఎందుకు వచ్చారు? ఏంటి మీ సమస్య ఏంటమ్మా? సమస్య అంటే ఏంటంటే మేము పేదవాళ్ళం అమ్మ, మా పేదవాళ్ళము ఒక ఇంట్లో వాచ్మెన్ చేసుకుని ఉండేవాళ్ళము. అయితే నాకు మ్యారేజ్ అయ్యింది, మా ఆయన లేడు, జైల్లో ఉన్నాడు. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి వాచ్మెన్ గా చేసుకుంటారు. ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇప్పటి వరకు లేదు. ఆ డబ్బులు కట్టిపించుకున్నారు, అన్ని కట్టిపించుకున్నారు, అన్ని ఇచ్చాము, ఆధార్ కార్డులు ఇచ్చాము. ఇది ఉంటే అది లేదంటారు, అది ఉంటే ఇది లేదంటారు. పేరు వచ్చింది, అన్ని వచ్చినాయి, మరి ఇల్లు ఇవ్వట్లేదు. ఎవరికి కట్టారు మరి మీరు? పైసలు ఎంత కట్టారు? వేరే గవర్నమెంట్ తరపు నుంచి కట్టాము. ఇంత అంత అని డబ్బులు ఒక 50 వరకు 60 వరకు కట్టారు. ఇప్పటి వరకు కట్టినాము, ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇల్లు లేదు, ఒక పింఛన్ లేదు, ఒకటి ఏం లేదు. పేపర్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. మేము ఇప్పటికీ గుడిసెలలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నా కూడా అదే ఇంట్లో ఉంటున్నాం, అక్కడే వాచ్మెన్ చేస్తున్నాం. ఎంత పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంత పెద్ద ఆఫీసుల కాడికి పోయినా ఎవరు పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి కూడా చూసుకోవాలి. కాళ్ళ మీద కూడా పడితే కూడా పట్టించుకోవట్లేదు. ఇళ్లలో పని చేసుకొని బతికేటోళ్ళం. నాకు కూడా హార్ట్ సర్జరీ అయింది. నేను కూడా పని చేయలేను. ఎన్నోసార్లు వెళ్ళాను సీఎం ఆఫీస్ కి పోయి కలిసాను, అన్ని చేశాను. ఇప్పటి వరకు వాళ్ళు ఓకే అమ్మా మేము చూసుకుంటాం అన్నారు. కానీ ఎలక్షన్లు వచ్చే వరకు ఓట్లు వేయించుకునే వరకు వేయించుకున్నారు. ఓట్లే పడంగానే కథం దగ్గరికి రావలేదు. వాళ్ళు ఇంకా పట్టించుకోవడం కూడా లేదు. మేము ఆఫీస్ కి తిరిగి అలసిపోయినాం. లాస్ట్ కి వచ్చి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ న్యాయం చేస్తారా చేయరా? మండల ఆఫీస్ కి ఆడికి వెళ్ళారా అమ్మా? వెళ్ళి మీ సమస్యలు ఏంటిదో చెప్పాము, అన్ని జరిగినాయి. లాస్ట్ కి వచ్చి ఇక్కడికి వచ్చాము. మొత్తం అన్నగల తిరిగి అలసిపోయినాం మేము. ఇంకా ఇప్పుడు మాకు న్యాయం చేస్తారా లేదా తెలియదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పైసలు కట్టారా, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత పైసలు కట్టారా? టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరికి కట్టిండ్రు మరి? అప్పుడు అక్కడ హనుమంత లీడర్ ఉంటారు అమ్మా. ఏ లీడర్ కట్టిండ్రు? అక్కడ కార్పెంటర్లు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి ఏదో చేతి కింద వాళ్ళకి ఇస్తే చేస్తామంటే ఇచ్చినాము. ఎంత ఇచ్చారు అప్పుడు మీరు? ఏదో 50,000 అట్లా అన్ని కట్టాం అంతే. 65,000 ఇచ్చినమ్మా. 65,000 ఇచ్చిన. నాకైతే ఎవ్వడు లేడు, మొగలు లేడు, తల్లిదండ్రులు లేరు. ఒక్కదాన్ని అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయిండు, ఎవ్వరు లేరు. నాది ఇంకా అది ఇళ్లలో పని చేసుకొని బతుకుతమ్మా. మరి ఇక నాకు ఏమన్నా చేస్తారేమో, ఈ ఆడి ఊక కాలు మొక్కిన అన్ని మొక్కిన అవుతుందమ్మా అంటూ చెప్తలేడు. అయినప్పుడల్లా పైసలు ఇక ఇంకా కూడా పైసలే అంటారమ్మా. నాకు పని అయితే లేదు, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. నాకు 2 కొడుకులు గిటగింత ఉన్నారు, చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో. మరి ఏందమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంది? మరి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ లోపల మరి ఎవరైనా కలిసి చెప్పారా మీ బాధలు? ఇప్పుడే వచ్చాము, ఎవరు కలవలేదు, ఇప్పుడే వచ్చాము. నాకైతే నేను ఒక్క మహిళను ఒక్కదాన్నే ఉన్నాను, మమ్మీ డాడీ అయితే మ్యారేజ్ అయింది, నేను సపరేట్ గా ఉన్నాను. మేము మామూలుగా చిన్న పని చేసుకుంటున్నాను, నాకు చేతనైనంత వరకు. నాకు ఏదైనా సహాయం చేస్తారేమోనని నేను కోరుకుంటున్నాను అంతే. లోపల అయితే వెళ్ళి ఫస్ట్ మీరు వినతి పత్రం అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడండి ఏం జరుగుతుందో. మరి ఏం జరుగుతుంది అదే ఇప్పుడు రాసుకుంటారు, తర్వాత ఏమి ఇవ్వరు. ఇక హామీ ఇస్తామంటారు, ఇక ఏమి ఇవ్వరు. తిరిగి అలసిపోయినాం మేము. మాకైతే ఏదో ఒకటి డిసైడ్ చేయాలి కదా. ఏడున్న వాళ్ళకి ఇస్తున్నారు. మేము పేద కాలంటే వచ్చి చూడండి, మా సమస్యలు చూడండి. మేము ఏడుంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏంటి సమస్యలు, దాన్ని చూసి చూడండి. అబద్ధాలు అయితే చెప్పాం కదా. నాకు కూడా సర్జరీ అయ్యింది. అబద్ధం ఎందుకు చెప్పాలి? సర్జరీ అయ్యింది. నేను పని చేసుకున్నంత ఓపిక లేదు నాకు. హార్ట్ సర్జరీ అయింది. నాకు ఏదో ఒకటి సహాయం కావాలి.